అందరికీ నమస్కారం. మన టారో రీడింగ్కి శివయ్య టారో రీడింగ్కి అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం ఎవరి గురించి మాత్రం వెళ్తుందో, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అనేది మనం పూర్తి వివరాలు ఏంటనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి ఈరోజు కొంతమంది నిజాలేంది అబద్ధాలేంది అనుకుంటారు కదా. కాబట్టి దీంట్లో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు క్లియర్గా మాతో తెలుసుకోవచ్చు, మీరు మీ డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఈరోజు చూద్దాం. మీరైతే మనసులో ఏమనుకుంటున్నారో అది మాత్రం గట్టిగా అనుకోండి, ఓకే? కొంతమంది అయితే ఏమనుకుంటున్నారో, ఏమో నిజంగా వెళ్తుందో అబద్ధం వెళ్తుందో అనుకుంటున్నారు. కానీ నిజంగా ఈ రీడింగ్లో ఇప్పుడు చెప్పబోయే రీడింగ్లో మౌనిక అక్క చెప్తుంది, ఈ రీడింగ్లో నిజంగా నా గురించి ఒక ముక్కనన్ను నిజంగా వెళ్తుందా లేదా, నా గురించి తెలుస్తుందా లేదా అని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా ఊహించుకోండి, మీ భవిష్యత్తులో నిజంగా జరిగేటిది ఏంటిదా, రియలా కాదా అనేది మీరు తెలుసుకోండి. గట్టిగా అనుకోండి శివ దయ వల్ల. కానీ ఎవరో మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నారు, అలానే చాలా గట్టిగా అనుకోండి. ఇప్పుడు నేను చెప్పే రీడింగ్లో నిజంగా మీ లైఫ్లో జరిగింది అయితే కరెక్ట్గా చెప్పండి, ఓకేనా? కార్డ్స్ మాత్రం ఇక్కడ పెడతాను, ఓకేనండి. 2, 3. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే, చాలా మటుకి నేను చాలా పోరాడాను, చాలా మటుకి ఎంతో యుద్ధం చేశాను, చాలా అలసిపోయాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం నాకు దొరుకుతుందా లేదా అని చెప్పేసి చాలా మాత్రం డిప్రెషన్లో ఉన్నాడు. ఇక నాకు ఇటువంటి సమస్యలు వద్దు, నేను చాలా సంతోషంగా ఉంటానని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి కార్డు ఇది. ఇక మీకు అన్నీ వదిలేసి నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే, ఎప్పటిలెక్క నేను చాలా ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే నేను ఉండాలి అని చెప్పేసి నేను ఇంతకుముందు డబ్బును పట్టుకొని నేను చాలా మటుకు ఆలోచన చేశాను. ఈరోజు కూడా నేను ఒక స్టార్ లెక్క బతకాలి, స్టార్ లెక్క పట్టుకొని చూడాలంటే మనం అనుకుంటామండి, ఒక బతుకులో మనం ఏమనుకుంటామో చాలా గొప్పగా బతకాలనుకుంటాం. గొప్పగా బతకాలన్నప్పుడు మనం ఏమనుకుంటాం, నిజంగా మన చేతిలో ఏదో ఒకటి ఉండాలి, సాధించాలి అని అనుకుంటాం. కాబట్టి ఈ వ్యక్తి కూడా ఈరోజు నేను ఒక స్టార్ని పట్టుకోవాలి, స్టార్ లెవెల్ ఉండాలి అని చెప్పేసి చాలా గొప్ప కలలు కంటున్నాడు. అనుకున్నట్టు ఆయనకు జరగాలని మనం కోరుకుంటాం. నెక్స్ట్ అండి, ఇక్కడ కార్డులో ఈయన చాలా మటుకు సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే కొన్ని దాంట్లో చాలా మటుకి ముందుకెళ్ళేసి ఏం చేశాడంటే చాలా ప్రౌడ్ కొంతమందికి. ఎందుకంటే ఈగో అంటే మీరు నన్ను తిట్టుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈగో అంటే అహంకారం బాగా చూపెడతారు. యాటిట్యూడ్ అంటే ఎట్లా అంటే నేనే, నా మాటనే గెలవాలి, నా మాటకే వేదం ఉండాలి, ఇదంతా ఉట్టిదే చేసేదే అని కొంతమంది చాలా మటుకు యాటిట్యూడ్ చూపిస్తారు. ఎట్లా అంటే నిజంగా ఈ ఒక ఫ్యామిలీ మెంబర్స్లైనా, ఒక అత్తయ్య కోడలైనా, భర్త భార్యలైనా, ఫ్యామిలీ విషయంలో అయినా, రిలేషన్లో అయినా, లవర్స్లో అయినా, ఎక్కడైనానండి, ఫ్రెండ్స్లలో అయినా యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి యాటిట్యూడ్ దిగిన తర్వాత, అర్థమైన తర్వాత నేను ఏం చేయాలి, యాటిట్యూడ్ని నేను ఇంతగానో చూపించుకున్నాను, ఇప్పుడు నేను ఎలా తగ్గించుకోవాలి, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పేసి కొంతమంది ఇలా ఆలోచిస్తారండి. నెక్స్ట్ కార్డ్ ఇక్కడ. నెక్స్ట్ కార్డు ఇక్కడ. చాలా మటుకి చాలా ఫ్రెండ్షిప్ చేశాను, చాలా మటుకి చాలా మోసపోయాను, ఈరోజు నేను ఒంటరి పోరాటం చేస్తాను, చాలా మటుకు ముందుకు వెళ్తాను, ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నానో అదే రకంగా ఉంటాను అని చెప్పేసి చాలా ముందుకు వెళ్తున్నాడు. నిజంగా నేను ఇలాంటి గోల్డ్ కప్పు నేను తీసుకెళ్ళాలి, మళ్ళీ నా ఊర్లో నేను మాట సంపాదించుకోవాలి, చాలా గొప్పగా ఉండాలి, అందరి ముంగట నేను చిన్న చూపుగా ఉండకూడదు అని చెప్పేసి బాగా సాహసం చేసే వాళ్ళైతే, ముందడిగేయాలనుకున్న వాళ్ళైతే చాలా మటుకు ఈ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే చాలా బాగుపడతారు, చాలా సంతోషంగా ఉంటారండి. ఈగో అంతా తీసేసి పక్కన పెట్టేసి కొంచెం మనం తగ్గించి మన ఓపిక ఎంత ఉంటుందో మనకు అంత మంచిది అవుతుందండి.
ఇక్కడ వచ్చేసి ఇంకో కార్డ్స్ అండి, ఇక్కడ చూడండి ఇంకో కార్డ్స్. అయితే ఇక్కడ వచ్చి ఏమొస్తుందంటే, నేను ఇక ఈ విధంగా ఉండదలుచుకోలేను, నేను చాలా హ్యాపీగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి, నాకు ఎటువంటి గొడవలు వద్దు, నాకు ఎటువంటి పరిస్థితులు వద్దు, నా బతికేందో నాది చూసుకుంటాను, నా లైఫ్ ఏందో నేను చూసుకుంటాను అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రియల్గా లైఫ్లలో జరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు అందరూ కావాలనుకుంటారు, అందరు నా వాళ్ళే, అందరు నాకు కావాలనుకుంటారు. కానీ దాంట్లో కొంతమంది కూడా కారు, లాస్ట్కి వస్తే ఒక్కరు కూడా కారు. కాబట్టి అతను ఏం ఆలోచిస్తున్నాడంటే, నా ఒంటరి పోరాటమే నేను సాగిస్తాను ముందుకి, నా ఒంటరి పోరాటమే నేను తీసుకుంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నా భార్య పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఉంటానని ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాడు. ఇటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. నెక్స్ట్ వచ్చే కార్డు ఇది. ఇక్కడ కొంతమంది ఏంటంటే, కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదండి వీళ్ళు. అయితే వీళ్ళు చెప్పిన మాట వినకుండా కొంతమంది ఏమంటారంటే, ఇప్పటి జనరేషన్లో ఏమంటారంటే, వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా నువ్వేంది మాకు చెప్పేది, నువ్వు చెప్పిన మాటలే మాకు వేదమా, నువ్వు చెప్పిన మాటలే మాకు ఇదా అని చెప్పేసి కొంతమంది చాలా మట్టుకి ఏమంటారు, ఈగో అనేది చూపెడతారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలే మనకు ముందుకు వస్తాయి. కాబట్టి ఎందుకంటే పెద్దల మాటలు ఎందుకు అని ఆలోచిస్తారు కదండి. కానీ పెద్దలు చెప్పిన మాటలు నిజంగా జరుగుతాయి. కాబట్టి పెద్దలు చెప్పిన మాటలు కొంతమంది విన్నారనుకో చాలా బాగుపడతారు. కానీ ఆ పెద్ద మనిషి ఏమంటుందంటే, చాలా మటుకి ఎంత ఇక్కడ ఉన్నాడు కదండి వాళ్ళ బాబు, ఇక్కడ ఉన్నాడు. అయితే ఏం చెప్తుందంటే, ఇన్ని రోజులు ఇప్పుడు నా కొడుకులకి తెలిసి వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బతకాలనుకుంటున్నారు, నాకు అదే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, రాజులాగానే కూర్చుంటాను, ఏమిటో ఓలకి తల వంచే పని నాకు లేదు, నా కొడుకులే నాకు మారిండ్రు, నాకు అంతే సంతోషం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ అమ్మగారు వచ్చారండి. ఆమె ఏమనుకుంటుందంటే, నా కొడుకులు మాత్రం ఈరోజు నా భర్తని నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు, మేము అనుకున్నాము. ఎందుకంటే కొంతమంది అనుకుంటారండి, ఏమనుకుంటారంటే, నిజంగా ఇట్లాంటి కొడుకులు ఇట్లాంటి కూతుర్లు ఎందుకు కుడతారేమో, దేవుడు ఇవ్వకుండా సంతోషంగా ఉంటుంటే మేము భార్యాభర్తలము గొడ్డోళ్ళు లెక్కైనా సరే మేము బతుకుతుంటామేమో అంటే, కొంతమంది అంటారు కదండి, పిల్లలు లేకున్నా సరే మేమే పిల్లలం అనుకొని బతుకుతాం అనుకుంటారు పిల్లలు పెట్టే కష్టాలకి. కానీ కొద్ది రోజులు వాళ్ళు పిల్లలు పెట్టే టార్చర్ అనుభవించారు కాబట్టి ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏందని తెలుసుకొని చాలా సంతోషంగా ముందుకు వెళ్ళాలి, చాలా సంతోషంగా అన్ని సాధించాలని చెప్పేసి ఎంతో గొప్పతనంగా ముందుకు ఒక్కొక్కరు అడిగేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఇందులో తెలుసుకునేది ఏంటంటే, మీరు చాలా మటుకు తెలుసుకొని మీకు అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా, కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరి మాట ఎందుకు వినాలి, ఎవరి మాట మనం ఎందుకు చేయాలి, మనం చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఇది వేస్ట్, ఇది విని కూడా అని కొంతమంది అనుకుంటారండి. అంటే లైఫ్లో ఏంటంటే, ఇది వింటే ఏమొస్తుంది, ఏమీ రాదు, టైంపాస్ అని అనుకుంటారు. కరెక్టా కాదా అనేది మీకు తెలియాలి. కానీ ఇలా విన్న మాటలు ఏంటంటే, ఇప్పుడు కన్నవాళ్ళు 3 కొడుకులు కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. ఇప్పుడు 5 కొడుకులలో కన్నాక 5 వేళ్ళు మన సమానంగా ఉండే. కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడినప్పుడు పడతారు. వాళ్ళు ఎంత ఓపికతో ఉంటారో అంత ఓపికనే ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల వాళ్ళకు ఒక దారి దొరికినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ముందుకెళ్తుంటే ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఎంత హ్యాపీగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా కూడా మీరు కూడా ఎట్లా ఈ ఒక బాధ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకేదైనా బాధ వచ్చినప్పుడు ఈ సమస్య నేను ఎవరికి చెప్పుకుంటే నా సమస్య తీరుతుంది, ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అన్నట్టు చాలా మట్టుకి చాలామంది ఆలోచిస్తారు. కాబట్టి అలా ఆలోచించే వాళ్ళైతే నిజంగా ఒక 2 ముక్కలు నేను ఒక దేవుని కాడికి పోయి మనం ఎలా మొక్కుకుంటామో ఆ విధంగా మనం చాలా మట్టుకి మొక్కుకొని చేసుకుంటాం కదా. ఈ టారో రీడింగ్లో కూడా అండి నిజంగా చెప్తున్నాను, నిజంగా మీకు తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళైతే ఒక మాట చెప్తానండి. నేను ఈరోజు ఈ రీడింగ్ మీకు చెప్పాను, దీంట్లో మీకు అర్థమైతే మాత్రము మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ నిజంగా ఈ లైఫ్లో కొంచెం మా గతం ఉంది, మా 2 మాటలు ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే పైన నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు, దానికి ఛార్జ్ కూడా పడుతుందండి.
మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను.